జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గాయత్రి పాపయ్యా. నాకేం తెలుసయ్యా, నేను పడుకుంటుని. పడుకున్నావా? అవును మాత. ఏయ్, ఇందాకైతే గాయత్రి నెత్తుకొచ్చి నా గోరింటాకు పెడతావా అని అడిగావు. నేను కుదరదు అంటే పాపకైనా పెట్టమన్నావు కదా. ఎంతటి హాస్యం మాత. నేను గోరింటాకు పెట్టుకుందునా? మగాళ్ళు ప్రత్యేకమైన శుభకార్యాల్లో మాత్రమే గోరింటాకు పెట్టుకుంటారు. నేనిటి వచ్చి 2 గడియలు దాటినది. నైని, ఏమైంది? అత్తయ్య చేతికి మంట వచ్చిందంటుంది. మంట? విశాల్, పాప నీ దగ్గరుందేంటి? ఇందాక పడుకోనుందమ్మా, ఎవరో అరిచినట్టు అయింది. ఉలికిపడి లేచింది, తీసుకొచ్చాను. గాయత్రి పడుకుని ఉంటే నువ్వు గోరింటాకు ఎవరికి పెట్టావమ్మా? లేదు, నేను గోరింటాకు పెట్టాను. అరే, ఎద్దులయ్యా గాయత్రి పాప ఇద్దరూ నిద్రపోతున్నారు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు మమ్మీ? బ్రహ్మ పడిపోయినట్టున్నావు అక్కాయ్. చొక్కా బాగుంది ఎద్దులయ్యా. బాగు. ఇందాక ఎత్తులయ్య నాకు వేరే షర్ట్లో కనిపించాడు. గాయత్రి పాప కూడా ఈ డ్రెస్లో లేదు. వీళ్ళంటున్నట్టు నేనే భ్రమపడ్డానా? మరమ్మంటేంటి? అవునమ్మా, ఏదో ఆలోచించి భ్రమపడి భయపడిపోయినట్టున్నావు. నిజమే బాబుగారు. గోరింటాకు పెట్టుకున్నప్పుడు సుమయ్య కూడా విచిత్రంగా ప్రవర్తించింది కదా, అది చూశాక అత్తయ్య డిస్టర్బ్ అయినట్టున్నారు. అంటే ఏంటక్క, నా వల్లే అత్తయ్య గారి మతి చెడింది అంటావా? నువ్వు వేసే వేషాలు అలా ఉంటాయి మరి. మీరు మేకప్ వేస్తారా మరి? సుమన, విక్రాంత్, మీరు కామ్గా ఉండండి. అమ్మ ఏదో టెన్షన్లో ఉంటే ఆవిడని పట్టించుకోకుండా మీ గొడవలు చూస్తూ ఉండాలా? అమ్మా, నీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆలోచనలు కానీ భయపెడుతూ ఉంటే మాతో షేర్ చేసుకో. ఏం లేదు, వదిలేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.